అది మళ్ళీ కాదు బాగా సాగదీస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఆర్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి మేము లాస్ట్ టైం మా నేటివ్ ప్లేస్కి వెళ్ళాము. సో అప్పుడు షూట్ చేసిన వీడియో. సరదాగా కాసేపు ఈవినింగ్ బయటకు వెళ్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము మీకు కూడా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. ఎవరు రవి ఫోన్ చేశాడు, ఆల్బమ్ వచ్చిందండి తక్షది. లాంగ్ టైం, లాంగ్ వెయిట్. లింక్ కూడా పంపించా. ఓకే సరే, నేను ఫోన్ చేస్తానండి నీకు, సరేనా? ఫైనల్లీ తక్ష ఆల్బమ్ వచ్చింది. తక్ష నీ ఆల్బమ్ వచ్చేసింది. ఓకే, ఫైనల్గా తక్ష బర్త్డే ఆల్బమ్ కూడా వచ్చింది. బర్త్డే అయినా 6 months వచ్చింది. ఇంటికి వెళ్ళాక చూద్దాం. ఇది ఇప్పుడు పని ఉంది కదా బయటకు. ఓకేనా? వీడియో వచ్చిందా? వీడియో కూడా లింక్ పంపించాడు ఇప్పుడే. అది మనల్ని డౌన్లోడ్, పెన్ డ్రైవ్ ఇంకా ఏం లేదు, మనమే డౌన్లోడ్ చేసుకుని ప్లే చేసుకోవడం. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన పని అది వీడియో చూడడం. మేము బయటకు అలా స్టార్ట్ అవ్వగానే తక్ష బర్త్డేకి ఫొటోస్ అండ్ వీడియోస్ అవి చేయించాం కదా. సో ఆల్బమ్ అనేది రెడీ అయిపోయింది. ఫోటోగ్రాఫర్ ఆల్బమ్ని తీసుకొచ్చాడు. సో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా, ఆ ఫొటోస్ అన్ని ఎప్పుడు చూస్తానా అని చాలా వెయిట్ చేశాను నేనైతే. ఎక్కడున్నా సరే కవర్ అవ్వాలి కదా సంజయ్, మరి కొంచెం అది ఏమంటారు నోట్లో బయటికి రావట్లే వాడు. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? మోపుదే వెళ్దామా ఫస్ట్? అంటే ఇప్పుడు ఏం చేద్దామని విగ్రహాలు చూపిద్దాం. ఉంటాయేమో, ఉంటే రేపు వద్దేం లేదుగా, ఎలా చేస్తారు ఏంటి అని చూపిద్దాం. కాదు, చేసే ప్రాసెస్ ఇప్పుడు ఉంటుంది అనుకున్నా. ఈవినింగ్ కదా పులిగడ్డ పెనుముడి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఇది వచ్చేసి చాలా పెద్ద బ్రిడ్జ్ అండి, దాదాపు 2 kilometers వరకు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మోపిదేవి వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ ఏంటంటే వినాయకుడి విగ్రహాలు అవి చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో ఒకే రూట్లో ఈ రెండింటిని కవర్ చేయలేము. ఒకదానికి వెళ్ళొచ్చాక ఇంకో దానికి వెళ్ళాలి. అమ్మ వీడియో షూట్ చేస్తుంది, ఆడకూడదు. ఓకేనా? చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, మళ్ళీ చెప్పు హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. వినాయక చవితి వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి మోపిదేవిలో వినాయకుడి విగ్రహాలు అవి చేస్తున్నాను అనమాట. సో అవి చూపిద్దాము, అవి షూట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇనీషియల్గా మా ప్లాన్ వచ్చేసి ఇదే అనమాట, ఈ 2 places వెళ్ళాలి అని చెప్పి. సో మేము స్టార్ట్ అవగానే ఏమైందంటే కార్ బ్యాటరీ డిశ్చార్జ్ అయింది. సో ఇక దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 1/2 hour అక్కడే వేస్ట్ అయిపోయింది. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సర్లే ఫస్ట్ మోపిదే వెళ్ళొచ్చేసేద్దాము, ఆ తర్వాత పులిగడ్డ వెళ్దామని చెప్పేసి అనుకుని స్టార్ట్ అయ్యాము. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఎక్కడెక్కడ నుండో చాలా దూరం నుండి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం అది చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ టెంపుల్ని కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను. అండ్ మేమైతే ఈ వినాయకుడి విగ్రహాల దగ్గరికి రీచ్ అయిపోయాము. విగ్రహాలన్నీ సైజెస్ వారీగా పెట్టేసి ఉన్నారు. సో మనకి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 1.5 feet నుండి ఉంది, అండ్ హైయెస్ట్ వచ్చేసి 11 feet వరకు వీళ్ళు చేస్తారు. ఇవే ఆ చిన్న విగ్రహాలు మనకి 1.5 feet 2 feetలో కూడా ఉన్నాయి. సో వీటి ప్రైస్ వచ్చేసి 1500 to 2000 rupees ఉన్నాయి ఈ చిన్న విగ్రహాలు. నెక్స్ట్ వచ్చేసి 3 feet 4 feet 5 feet అలా ఉన్నాయన్నమాట. వీటిని ఒక సైడ్ పెట్టారు. సో వెళ్ళగానే ఒక డౌట్ వచ్చింది, కొన్ని విగ్రహాలని ఇలా కవర్ చేసేసారనమాట పేపర్తో. సో ఎందుకు అలా కవర్ చేశారు అని చెప్పేసి వాళ్ళని అడిగితే చెప్పారనమాట, అంటే అవన్నీ ఆర్డర్ బుక్ అయిపోయినాయి. సో వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోకుండా ఉండడం కోసం అలా పేపర్స్ అవి పెట్టారనమాట. విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ చేసేసారు. బట్ కొన్ని విగ్రహాలకి ఏంటంటే పెయింటింగ్ అది జరుగుతూ ఉంది, అండ్ కొన్నిటికి ఇలా డిజైన్స్ అవి వేస్తున్నారు. మనకి ఈ విగ్రహాలను వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాగే కొబ్బరి పీచు యూజ్ చేసి చేస్తారంట. అండ్ అలాగే విగ్రహాన్ని పెయింట్ చేయడానికి వాటర్ కలర్స్ యూజ్ చేస్తారు. అలాగే జ్యువెలరీ అది హైలైట్ చేయడానికి మెరుపులు ఉంటాయి కదా, సో వాటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ మీరు వీడియోలో చూడొచ్చు సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా డిజైన్ చేస్తున్నారని.
ఆహా. కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ అది జరుగుతుంది. సో ఈ విగ్రహాలు చేసే వాళ్ళందరూ రాజస్థాన్ వాళ్ళట. సో ఒక అబ్బాయి అయితే తెలుగు అబ్బాయి ఉన్నాడు. సో అతను చెప్పాడనమాట విగ్రహాలను చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అని. బట్ నేను అది వీడియో షూట్ చేశాను కానీ ఆ టైంకి మొబైల్ ఓవర్ హీట్ అయిపోయి వీడియో రికార్డ్ అవ్వలేదు. బట్ నాకు గుర్తున్నంత వరకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీతో కూడా షేర్ చేస్తాను. వీళ్ళ దగ్గర విగ్రహాలు వచ్చేసి 1.5 feet నుండి 11 feet వరకు ఉంటాయి. సో హైయెస్ట్ వచ్చేసి 11 feet. ఒకప్పుడు అంటే అడుగు బట్టి ప్రైస్ అనేది ఉండేది. సో మనకి కరోనా తర్వాత ప్రైజెస్ అనేవి బాగా ఇంక్రీజ్ అయిపోయినాయి. బట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం తీసుకోకుండా మనం కొంచెం బార్గెయిన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు. సో 11 feet వచ్చేసి అరౌండ్ 40,000 to 45,000 వరకు ప్రైస్ చెప్పారు. బట్ మనం అడిగితే దాన్ని తగ్గిస్తారంట. సో మనం అడిగేదాన్ని బట్టే ఆ ప్రైసెస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ చాలా వరకు విగ్రహాలన్నీ ఆర్డర్ బుక్ అయిపోయినాయి. సో చాలా వరకు అన్ని పేపర్స్ అవి పెట్టేసి ఉన్నాయి. ఈ విగ్రహాలు చేయడానికి వాళ్ళకి ఒకరోజే పడుతుందంట. సో మౌల్డ్స్ ఉంటాయి కదా, సో అచ్చులు అవి వేసేస్తూ ఉంటారు. పర్ డేలోనే 10 అచ్చుల వరకు వేస్తారట. ఆ తర్వాత విగ్రహం ఆరి దానిపైన పెయింటింగ్ వర్క్ ఇదంతా చేసేటప్పటికి ఇంకో 2 days పడుతుంది. సో ఓవరాల్గా 3 daysలో ఒక విగ్రహం అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో చూడొచ్చు, అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో విగ్రహం మేకింగ్ గురించి అంతా. బట్ ఏంటంటే అప్పటికే ఫోన్ బాగా హీట్ అయిపోయింది. సో ఆ వీడియో కూడా కొంచెం క్లారిటీగా రికార్డ్ అవ్వలేదు. ఆ తర్వాత చెప్పింది అయితే అస్సలు రికార్డ్ అవ్వలేదు. మనకి అక్కడున్న విగ్రహాలే కాదు, సో మనకి ఏదైనా మోడల్ ఐడియా ఉండి మాకు ఇలా కావాలి అని చెప్పినా వాళ్ళు చేసేసి ఇస్తారంట. విగ్రహాలు అయితే ప్రతి ఒక్కటి చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సో ఈ వీడియో షూట్ చేస్తా అప్పటికే ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అన్నా సరే చీకటి పడిపోతుంది అనమాట. సో అప్పుడు వెళ్ళినా వేస్టే. సో అందుకని చెప్పేసి ఈ ఒక్క ప్లేస్తోనే ఆగిపోయాము. చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే వీడియో ఎలా ఉందో కూడా మీ సజెషన్స్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు వ్లాగ్ అయితే.